హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్రిందటి వీడియోలో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ యాజ్ తీసుకుని అయితే అన్నీ కట్టింగ్ చేసి మీకు అయితే వీడియోలో దానికి అలాగనైతే పెడుతున్నానండి. ప్రతిదీ ఒకటే వీడియోలో ఎందుకు పెడతలేనంటే లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి అలాగనైతే వీడియోలో అయితే తీసినానండి. అయితే మనం ఈ షేప్ బెల్ట్ ఎలా తీసేసుకోవాలనేది ఇది ఒకటి కంప్లీట్ చేసేసుకుంటే ఈ 28 మెజర్మెంట్ ఉన్న నడుము లూజ్ ఉన్న మెజర్మెంట్ మాత్రం పర్ఫెక్ట్గా తను ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగిందండి. తన కోసం అయితే వీడియో తీస్తున్నాను. తన కోసమే, తను చూస్తే మాత్రం ఇది నేర్చుకోవచ్చు. ఓకే అండి. ఇక్కడ మనము ఇది బ్యాక్ పార్ట్ పైన ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే పర్చేసుకొని ఇది ఎంత గ్యాప్ ఉందో చూసేసుకోండి. మీకు ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. 2 ఇంచులు, ఇక్కడ 2.5 ఇంచులు ఉంది, ఇక్కడ పావుదొక్క 4 ఇంచులు ఉందండి. ఈ వెడల్పు ఎంత ఉందో కూడా చూసేసుకోండి. నడుము రోజు మొత్తం టోటల్గా ఖర్చుతో పాటు కొలుస్తున్న 10 బావాట్లు వచ్చింది. ఒక మార్కింగ్ అయితే సింపుల్గా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇటు చిన్నగా ఒకటి మనకు చిన్నగా లైట్గా క్రాస్ వచ్చే విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇక్కడికి మాత్రం యాస్టీస్గా అలానే పెట్టేసుకోండి. పావుదొక్క 4 ఇంచులు. మనకు మధ్యలో మాత్రము 2 ఇంచులు వచ్చిందండి. ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకోండి. డాట్ ఎక్కడి వరకు అయితే వస్తుందో 4 ఇంచుల దగ్గర నుంచి, ఈ 4 ఇంచుల దగ్గర నుంచి యాస్టీస్గా ఇలా పెట్టేసుకొని ఇక్కడ 3 ఇంచెస్ అయితే పెట్టుకోండి. ఒక 1 ఇంచ్ అయితే కంప్లీట్గా ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ఇక్కడ ఖర్చుకి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఖర్చుకి వెళ్ళిపోతుంది. మధ్యలో వచ్చింది మనకు 2 ఇంచెస్ కాబట్టి యాస్టీస్గా 2 ఇంచులు రావాలి కాబట్టి ఖర్చుకు కంపల్సరీగా వదిలిపెట్టుకుంటే 3 ఇంచెస్ అయితే కంపల్సరీగా వస్తుంది. మనం ఈ విడ్త్ ఎంత ఉంది, 10.5 ఇంచులు వచ్చింది కదా. పర్ఫెక్ట్గా తీసుకుంటే అసలు తక్కువ వస్తుంది. మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా, కొంచెం టైలరింగ్లో రన్ చేసే వాళ్ళకైనా కానీ అందరికీ అర్థమయ్యే విధంగానైతే చూపిస్తున్నానండి. యాస్టీస్గా 10.5 ఇంచులు అయితే తీసేసుకోండి. ఇక్కడ కూడా కొంచెం క్రాస్ వచ్చే విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ కూడా మనకు 2.5 వచ్చిందండి. ఈ విడ్త్ దగ్గర ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసేసుకొని మార్కింగ్ చేసేసుకోండి. చూడండి, ఇప్పుడు ఈ చివరి నుంచి ఇట్లా మనకి కర్వ్ లాగా వచ్చేటట్టు మార్కింగ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ షేప్ బెల్ట్ కూడా ఇంకో రకంగా కూడా మనకు 4 డాట్స్ వచ్చేటట్టు కూడా నేను కటింగ్ చేసేసుకొని అది కూడా చూపిస్తానండి. మీరు ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనం 3 డాట్స్ వచ్చేలా కట్ చేసినా, 4 డాట్స్ వచ్చేలా కట్ చేసినా కానీ ఎట్లా కట్ చేసినా బ్లౌజ్ ఫిట్టింగ్ మాత్రం మనకి ఎక్కడ ముడతలు రాకుండా వచ్చేలాగానైతే చూసుకోవాలండి. ఇప్పుడు మనము ఇది ఉక్సు పట్టి, కాజా పట్టి సైడ్ వచ్చేటట్టు ఎలా కట్ చేసుకున్నాము అనేది ఒక చిన్న మార్కింగ్ కోసం అయితే ఒక చిన్న కచ్చక పెట్టేసుకున్నాం అనుకోండి. ఇదేమో ఈ సైడ్ కుట్లకి వెళ్ళిపోతుంది. ఈ చిన్న మార్కింగ్ మనం పెట్టుకుంటే మాత్రం ఇట్లా వచ్చేస్తుంది. చూడండి, ఇదేమో బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది షేప్ బెల్ట్ అండి, ఇది హ్యాండ్స్. అయితే ఇవి అన్ని లైనింగ్ పీస్లు అయితే కట్ చేసుకున్నాను. ఇది మాత్రం వాళ్ళు వర్క్ వేయించుకున్నారండి. ఈ వర్క్ బ్లౌజు నేను ఇది యాస్టీస్గా ఈ పీస్లు అయితే దీనిపైన వేసేసుకొని కటింగ్ చేసేసుకొని మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తానండి. కాకపోతే ఇది వర్క్ది కాబట్టి నేను అలాగా 28 కానీ ఏదైనా ఇంకొక నార్మల్గా బ్లౌజ్ కుట్టేటప్పుడు ఫుల్ వీడియో మాత్రం మీకైతే అందరికీ షేర్ చేస్తానండి. ఓకే అండి, మీకు అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. ఓకే అండి, థ్యాంక్ యూ.